హాయ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు బాసర్లో ఉన్నాము. మనం ఇప్పుడు వచ్చేసి వినాయకుని టెంపుల్ దగ్గర ఉన్నాము బాసర్లో. చూడండి ఎంత బాగుందో. మనకు ఇక్కడ దగ్గరలో పక్కకి బావి ఉంది. అది చూద్దాం. ఓం నమ శివాయ. ఈ బావి ఎప్పుడైనా కానీ చాలా నిండుగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మీదికే ఉంటాయి. ఇక్కడనే కనిపిస్తున్నాయి చుట్టూ దగ్గరలో. అంత లోతులేం లేవు, చాలా పైకి ఉన్నాయి. కానీ ఇప్పుడు కాళ్ళు గిన కడుక్కోవడానికి కొద్దిగా వీలు గిన లేదు. బకెట్ గిన ఉండే కదా. ఇప్పుడు మోటార్ గిన ఇప్పుడు వేయడానికి ఛాన్స్ లేదు ఇక. అవును, ఇంతకుముందు ఈ డోర్ గిన లేకుండే. ఇప్పుడు ఈ శివాలయం టెంపుల్, ఇది వినాయకుని టెంపుల్ విశిష్టత ఏంటి తాత? ఏంటి కాక? చింతామణి గణపతి అంటుంది. చింతామణి గణపతి. చింతామణి గణపతి అంటే పూర్వకాలం నుంచి వచ్చి జల్లి మీద ఉన్నది. మస్తు రోజులు పుట్టక ముందర మా తాతలు మీ తాత ముత్తాతల నుంచే ఉన్నది. ఉంది అంత పొలం అది పడుతుంది. ఇట్లనే నడుచుకుంటూ పోతుంది. గుట్ట మీదకి వెళ్ళి మెట్లు లేవు, ఏమి లేవు, గుట్టలకి వెళ్ళిపోతుంది. గుట్టలకి వెళ్ళి ఉండే అప్పుడు. నాకు కూడా నాయకులు ఉండే. ఇప్పుడు రిటైర్మెంట్ అయినా 9 సంవత్సరాలు అక్కడికి వెళ్ళిపోయినా వచ్చినా ఏం కాదు, అంత మంచిగా ఉన్నారు. అమ్మవారి అంటే ఇక్కడనే జాబ్ చేస్తుంటివా? రిటైర్మెంట్ అయింది. నా పేరు కూడా సరస్వతి. అక్కడ పొంగారంగా ఇట్లా కాలాలు వస్తుంది. శివరాత్రి అప్పుడు నూనె వస్తుంది. అలా మనకి ఇట్లా ఒకటి ఉన్నది. వీరమ్మలు పెట్టి దాని పేరు పెట్టి దీపం ముట్టించి చంద్రం పెట్టేసి అప్పుడప్పుడు శనివారం, సోమవారం, పూర్ణిమ మాసాలు వాళ్ళన్న పోయి వెళ్ళిపోతారు, మొక్కుతారు, వస్తారు. ఇప్పుడు అక్కడ కూడా విగ్రహం ఉన్నది. ఇట్లా గణపతి అంటే వీరాన్మన్లు ఇక్కడ ఇది మెట్లు ఎక్కితే ఇట్లా గుట్ట పెట్టి ఇలాగ బండి కదికెళ్ళక పోతే పాతదారి. అది పూర్వకాలం నుంచి పాతదారి. గుట్టలకు వెళ్ళి పంతులు పోతుండే. అవును, వేద మహర్షుల వారు ఇక్కడ గృహాలు ఉన్నారు కదా. గృహాలు అంటే ఇంకా ముంగట పోతే దగ్గర అది. ఇంకా ముంగట్టుకోవన్నా. ఇప్పుడు అక్కడ మీరు ఫోటో తీసుకున్నారు, మీరేనా? అవును, అక్కడ కింద పరికి పనులు. అవును, చూసుకుంటూ వచ్చిన పరికి పనులు ఉన్నాయేమని పోయినా కానీ అవి లేవు. అటు కూడా ఎక్కొస్తుంది. సుమారు గుడి గుహ ఉంటుంది. ఇంత ఒక మనిషి పోవాల. అయితే ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుందామని ఇక్కడ నుంచి వెళ్దామని వచ్చినట్టు. పోతాడు, ఒక మనిషి వస్తాడు. అవును, ఇద్దరికి పోరాదు, ఇద్దరికి రారాదు. అక్కడ ఇద్దరు తలం ఉన్నది. అక్కడ అమ్మవారి ఫోటో అది పెట్టి మొక్కుతారు, వస్తారు. ఆడ కూడా టికెట్ తీసుకుంటారు, పోయేస్తారు. అట్లా ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదానికి ఇంత సింటి అది నేను కట్టినప్పుడు అంత మిగిలిండే. పంతులు కూడా ఒక జల్లి కట్టినప్పుడు అది కూడా సింటి తెచ్చి ఇచ్చిన. ఒక జల్లి కట్టినాం.
పిల్లలు కడితే నియాసంటే కామారెడ్డి బిగిల కంపెనీ వాణివిడి కంపెనీ వాళ్ళు ఆయన ఇక్కడ మొక్కిపోతే ఒక బాలయ్య అని ఉంటుంది ఇక్కడ. అలా పిల్లలు బాగా లేకుంటే మొక్కితే వస్తే అంత అయిపోతే ఇక మొక్కుకుంటే ఒక గుడి కట్టేసిపోయింది కామారెడ్డిలో. కామారెడ్డి అతను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏమన్నాడో అతను తమ్ముడు అప్పుడు ఇప్పుడు వస్తాడు మంగళవారం పేరు మీద ఇట్లా ఫోటో పెట్టి దానికి. ఇక్కడ సరస్వతి గుండు అనేది ఎక్కడ? ఇక్కడే ఉన్నది దీని పక్కన ఇల్లు అనుకుంటుంది. ఇట్లా పోతే బస్ స్టాండ్లో ఉన్నది. బస్ స్టాండ్ దగ్గరలా ఇక్కడ పోయినాక మూలకు బస్ స్టాండ్ ఉంటుంది. ఇటు ముందు వెళ్తే ఆ ఇంటి పక్కన అక్కడనే ఇట్లా పోతే కనబడుతుంది గుండు. అయితే ఇప్పుడు కాళ్ళు కట్టుకుంటే గుళ్ళకు పోరాదు కదా? అంటే గుళ్ళకు ఇలా ఏదన్నా ఏది పెట్టినా వాళ్ళ పక్కన కనబడుతుంది. ఏది పెట్టినా దానికి ఇది అవుతున్నది. ఏది పెట్టినా కానీ ఆన్లైన్లో ఏమంటే బకెట్ కనబడుతుంది. అవును, బకెట్ అయినా పడిపోయింది. అందులోనే ఇస్తారు అన్నట్టు వాటర్ డబ్బాలు. అరే గుడి కూడా ఒక పెద్ద తాళం ఇచ్చింది. వాళ్ళు వేసుకుని వాళ్ళు పెట్టారు, మళ్ళీ వీళ్ళు వేసుకుని వాళ్ళు పెట్టారు. అది కూడా వాళ్ళు పెట్టండి. ఇంకా పంతులు ఉంటుండే పరమైనకు పవనం మంచి లేక కట్టి సరిపోయింది. ఇక్కడ ఉండాలి పూజారి ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు? ఇక పూజారి ఏమన్నా ఇంటికి ఇంత వాళ్ళు వీళ్ళంతా కలిసి ఎవరైనా కాయలు చేస్తే పంతులు వాళ్ళని ఒకళ్ళు ఉంటారు. ఈ రూమ్ ఇచ్చేస్తే రూమ్లో ఉంటాడు. ఒక పంతులు ఉండిపోయి కావాలి. మంచిగా ఉంటానే చేసుకుంటానంటే ఇంటికి ఇన్ని పైసలు చేసి ఒకరికి ఇస్తారు దీపం. ఉండేటోళ్ళు ఇక్కడ ఉన్న మా పూజలు అందరూ గుళ్ళే ఉన్నారు. ఇక్కడ లేరు. ఎవరికి లక్ష్యంగా ఉంటే కూడా ఉండొచ్చు. ఉంచుకొని పూజ చేసుకుంటూ ఉంటే భక్తులు తీసుకోవచ్చు. ఇలా ఉంటే ఏదైనా మోటార్ పెట్టి చేస్తాం, కూర ఏదన్నా పెడతాం. చేద్దామంటే పెట్టచ్చు కూర. ఇక ఉండే వాళ్ళకు ఇక ఉండాలనుకుంటే ఇక వాళ్ళకి ఏదైనా చేయొచ్చు. ఇక ఒకటి అన్నీ చేస్తారు. ఇక ఇక్కడ అడ్డం కట్టేది ఉన్నది. పురుకోళ్ళు అక్కడ చేసుకున్నారు. మస్తు కొట్లాడిన వాళ్ళకు చాలా మంది ఎక్కువ పట్టించుకుంటలేదు. ఇవన్నీ ఇప్పుడు వస్తారా ఏదైతే అన్నీ రాబో తీసి మరో వస్తాయి. అందరికి ఎవరికి వచ్చి పీకేపించినాం. పీకేపించి మళ్ళీ ఇంకా అన్నీ మళ్ళీ పడుతుంది. ఇంకా ఇది కూడా పీకేసేది ఉన్నది. వట్టి తలం ఉండాలి. దేవుళ్ళకి పూజ చేసుకోరు, పంట పండించుకోరు, కట్టుకోవాలి. అది కట్టేది పిల్లట్లు కాదు. దేవుడి దగ్గర మంచి తింటారు వాళ్ళు. చాలా మంది కొందరు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. కట్టద్దు, అది వట్టి తలం ఉండాలి. పంట పండించుకుంటే ఏం కాదు, ఎందుకంటే గుడి ఉంది కాబట్టి దగ్గరలో. అక్కడ చేయద్దు లెక్క ప్రకారం. ఒక 5-6 మంది మంచిగా కలుపుకుంటే అంతా అయిపోతుంది. లెక్క వచ్చిండు, ఎమరా వచ్చిండు, ఇల్లు వచ్చిండు, అందరు చేసేట్లా అంతా తీసేసినాం, పడేసినాం. ఇక మళ్ళీ పాతింది అంతవరకే ఆగిపోయింది. అట్లా మీరు ఎక్కడి నుంచి? మాది అక్కనపేట. కామారెడ్డి దగ్గర రైల్వే స్టేషన్ అక్కనపేట. మా మనవరాలు కూడా ఎల్లరెడ్డి దగ్గర సీట్ వచ్చింది. అక్కడనే సంతోషం. దేవుని దయ వల్ల మా తమ జ్ఞాన సరస్వతి దయ వల్ల సీట్ వచ్చింది. కానీ దూరం అని మళ్ళీ ఇంకా హైదరాబాద్ సార్తో ఫోన్ చేసుకొని ఇటు ఇందల వాయిలో జాయిన్ చేసి వచ్చినాం. అంటే మీరు ఇక్కడ పూజారిగా ఎట్లా? ఇక్కడ ఇల్లు కట్టుకుని మన స్టాఫ్ అందరికి ఇచ్చేసి బయట వాళ్ళు ఉన్నారు కొందరు, అందరు స్టాఫ్ వాళ్ళు. స్టాఫ్ వాళ్ళకి ఇవన్నీ అన్నట్టు
ఇక్కడ గుడి ఆలయానికి సంబంధించిన స్టాఫ్ వాళ్ళకు ఇవి ఇచ్చిర్రు అన్నట్టు. ఆహా. మంచి జాగానే ఇచ్చిండు, దేవుడు ఉన్నది దగ్గర కనబడితే తెల్లని లేవగానే ఇద్దరు ముగ్గురు ఏదైనా అనుకుంటే వీళ్ళందరూ ఏదైనా చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది నల్ల ఉంటుంది పడుకోరా, ఏం కాదు, అదే దారికి వస్తాం. ఇది ఉంది, వస్తున్నాయి లేదు చూద్దాం. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడి విశేషత. అయితే బావిలో నీళ్ళు ఉన్నాయి కానీ బకెట్ అన్నీ ఇక్కడ అన్ని లోపల వాడేస్తారు. అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇక ఎవరిని అనరాదు. అందువల్ల ఏది బకెట్ ఏది పెట్టలేరు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.